దేవుని వాక్యం నుండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలు నేను చూచుండగా ఒక బలిపీఠం కనబడేను. నేను నిలబడి ఉన్న దీని పేరు ఏమంటారండి? బలిపీఠం. బలిపీఠం ఇది ప్రసంగ పీఠం, ఇది పుల్పెట్, ఇది బలిపీఠం. సో ఏథెన్స్లో, ద దెన్ ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్లో, వేర్ పీపుల్ హ్యాడ్ అ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, దే హ్యాడ్ అ బలిపీఠం. వారికి ఒక ఆల్టర్ ఉన్నది, తర్వాత బలిపీఠం ఉన్నది, దాని మీద తెలియబడని, ఇక్కడ ఏం రాసి ఉంది? ఇక్కడ ఏం రాయబడి ఉంది? పరిశుద్ధ అలంకారముతో వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని బైబిల్లో ఒక వచనం ఉంది. సపోజింగ్ ఐ హావ్ పుట్ అ బోర్డ్ హియర్ to an unknown God, what will be a reaction or response? తెలియబడని దేవుడు అని ఇక్కడ బోర్డు ఉంటే మీరు ఆలోచిస్తారా లేదా? వెంటనే ఆలోచిస్తాం కదా. సో పాల్ వాజ్ స్టన్డ్. అక్కడ ఏంట్రా ఇంత విజ్డమ్, నాలెడ్జ్, ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్, అక్కడే ద బిగ్గెస్ట్ లైబ్రరీ వాజ్ దేర్. అప్పుడు ద కలెక్షన్ ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్. అండ్ దే ఆల్సో ఆస్ పాల్, తర్వాత రండి మాకేదైనా చెప్పండి, వీఆర్ రెడీ టు లిసన్, యూ వాంట్ టు టాక్ అబౌట్ విజ్డమ్, వీఆర్ హియర్ టు లిసన్ అని తీసుకెళ్ళిపోతారు ఆయన. ఈయన వచ్చి చూస్తే షాక్ ఆయనకి. తెలియబడని దేవుడు అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, no matter how much we educate ourselves, ఎంత విద్య, వెలుగు, జ్ఞానములో మనం ఎదిగినప్పటికీ, ఒకవేళ ఏథెన్స్ పట్టణం లాగా ఇప్పుడు భాషలో నేను చెప్పాలంటే, వారు ఇంకా తెలుసుకోవాలనే ఆలోచన, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్, R&D వాజ్ గుడ్ ఇన్ ఏథెన్స్. అలాంటి ఒక స్థితిలో ఉన్నవారు ఈ బోర్డు పెట్టారు. బాగా విద్యని అభ్యసించి, విద్య అంటే ప్రేమ, ఆశ, నాలెడ్జ్ని తెచ్చుకోవాలని బోర్డు పెట్టారు. అయితే దట్ బోర్డ్ కమ్యూనికేట్స్ దట్ దే వర్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ ప్రాక్టికల్. బలిపీఠం వరకు మేము చేయగలం, బలిపీఠం రెడీ చేయగలం, ప్రసంగ పీఠం కూడా రెడీ చేయగలం, కానీ దేవుడిని రెడీ చేయలేము కదా. ఎవరన్నా దేవుడిని రెడీ చేశారా? మీలో ఎవరైనా? బలిపీఠం, ప్రసంగ పీఠం ఇస్ దేర్. అయితే దేవుడు కూర్చున్నది, దేవుడిని తీసుకొచ్చి పెట్టే క్వశ్చన్ లేదు. దేవుడు ఉన్నాడు, కానీ దేవునికే బలిపీఠం, దేవునికే ప్రసంగ పీఠం. కానీ దేవుడైతే an unknown God. But we want to do our puja, worship, aradhana. We want to do something. ప్రియులారా, 51 weeks ఎలా వెళ్ళింది మనకి? ఇక్కడ బలిపీఠం ఉన్నది, ఈ ప్రేయర్ హాల్ని ప్రతిష్ఠించాం. ఎలా ప్రతిష్ఠించారు ఈ హాల్ని? ఎవరి కొరకు ప్రతిష్ఠించారు? ఎలా ప్రతిష్ఠించారు? గుర్తు లేదేమో, నేను చెప్తాను. ఈ హాల్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామ పేరట దేవుని మహిమార్థమై వాడబడుటకు ఈ హాల్ ప్రతిష్ఠ చేయబడిన దినము నుండి ఈ హాల్ దేవుని మహిమార్థమయ్యే వాడబడుతా
ఉన్నది. అందుకే ఈ హాల్కు ఒక బలిపీఠం, ఒక ప్రసంగ పీఠం. అయితే 51 వీక్స్ తెలియబడని దేవునికి ఆరాధన చేశామా? తెలియని దేవునికి ఆరాధన చేశామా? ఈ కాలంలో ఇప్పుడు, అది ఫస్ట్ సెంచరీలో మనం చదివింది, 21st సెంచరీలో దేవుణ్ణి మనం తెలుసుకోలేమా? అగ్నాస్టిక్స్ ఏమంటారు? వీరు అగ్నాస్టిక్స్ ఏమంటారు? we understand when we see everything, observe the creation, nature, all laws, everything, or the design and nature, or the design of human body, everything, we understand there is a God. But we cannot know that God personally, because he is so awesome and great and big. Personal relationship అనేది దేవునితో అసాధ్యం అంటారు. ప్రియులరా, యేసుక్రీస్తు భూమికి వచ్చినదే దేనికి? దేవునితో మనల్ని కనెక్ట్ చేయడానికి. లేక తెలియని దేవుడు తను తాను మనకి తెలియపరచడానికి మార్గంగా వచ్చాడు. మన ఆరాధన చేయడానికి వస్తున్నాం. అయితే తెలియకనే ఆరాధన చేస్తున్నామా? టుడే ఈజ్ సండే, వీ హ్యావ్ టు గో టు చర్చ్, కాబట్టి వెళ్దాంలే. టైం అయింది కాబట్టి వచ్చేద్దాంలే ఆరాధనకి. టైం అయింది, ఏది 10:30 అయింది కాబట్టి వచ్చేద్దాం. ఈరోజు ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, నో మ్యారేజెస్, నో ఫంక్షన్స్, సో లెట్ మీ గో టు చర్చ్. అలా కొంతమంది. ఈరోజు మూడు కొంచెం బాగాలేదులే, కూర్చొని మన ఇంట్లోనే ఆన్లైన్ చూద్దాంలే అని కొంతమంది. ఇలాగ 51 వీక్స్ మన జీవితంలో ఇలాగ వెళ్ళినాయా? సరే, ఈ 52nd వీక్ ఈరోజు మనం ఎలా వచ్చాం? ఇలాగ కొంతమంది చేస్తున్నారండి తెలియని దేవునికి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి మా నాన్న నాకు అధ్యాయాలు కంటత పెట్టించారు బైబిల్. మా అమ్మ నాకు వచనాలు కంటత పెట్టి చెప్పించారు. అయితే దేవుడు తెలుసా నాకు? బైబిల్లో వచనాలు కంటత పెడితే దేవుడు తెలుసు. దట్స్ అ గుడ్ హ్యాబిట్. మై మెమరీ పవర్ ఇంక్రీజ్డ్ వెరీ వెల్. ఎంత మెమరైజ్ చేస్తే అంత బాగుంటుంది. మెమరీ బాగా ఇంక్రీజ్ చేసుకోవడానికి బాగుంది. ఏమండి, మా నాన్నకు దేవుడైతే నాకు దేవుడు అవుతాడా? మా అమ్మకు దేవుడైతే నాకు దేవుడు అవుతాడా? కాలేదే. నేను ప్రసంగ పీఠం చూసి ఉన్నాను, చిన్నప్పటి నుండి బలిపీఠం చూసి ఉన్నాను. ఆ బలిపీఠం వైపు చూసి ఆరాధన చేయడం, దేవునికి ప్రార్థన చేయడం, ఇవన్నీ నాకు తెలుసు, చిన్నప్పటి నుండి నేర్పారు. అయితే నాకైతే ఆ బోర్డే అందరూ చేస్తున్నారు కాబట్టి ఓకే, లెట్ us ప్రే అనగానే ఏం తెలుసు నాకు? కళ్ళు మూసుకొని తలలో ఉంచాలని తెలుసు. లెట్ us సింగ్ అనగానే పాటలు వచ్చు కాబట్టి పాడడం తెలుసు. లెట్ us లిసన్ టు ద మెసేజ్ అనగానే పుస్తకం ఇస్తారు, పెన్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది కాబట్టి వెంటనే ఓపెన్ చేసి అన్ని రాసుకోవడం తెలుసు, మెసేజ్ అంతా. లెట్ us గివ్ ఆఫరింగ్ అనగానే కానుక సంచి వస్తుంది, కానుక వేయడం తెలుసు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయడం తెలుసు. ఇలాగ జీవితంలో సంవత్సరాలు వేస్ట్ అయినాయి నా జీవితంలో. ఈవెన్ దో I was born in a Christian family and I was raised in a Christian discipline. I knew the altar of God. I knew బలిపీఠం. అంతవరకే, బలిపీఠం వరకే తెలుసు, ప్రసంగ పీఠం వరకే తెలుసు. దేవుడు ఎక్కడ ఆరాధనలో అంటే ఐ డోంట్ నో. ఐఎమ్ ఆస్క్డ్ టు డూ a certain program because the person is leading a program and I do it. Every week I did, maybe 2-3 times I did in a week. For years చేశానండి. అలా చేయడం అర్థం లేదు.
అలాగా మనకి ఇయర్ అంతా పోయినా ఈ రోజు మనం క్వశ్చన్ చేసుకోవాలి. సంబంధమే లేకుండా దేవునికి నేను ఆరాధన చేస్తున్నానా? అలా ఉండవలసిన అవసరం లేదండి. ఇట్ కెన్ చేంజ్ టుడే. జస్ట్ ఈ సండే కాక ముందు సండే, December 15th సండే ప్రసంగం అయిన తర్వాత ఆ రోజు ప్రేయర్స్ చేయడానికి వచ్చిన ఒక యవనస్తుడు దగ్గర మన చర్చ్లో యూత్కి చెప్పాను, ఇయర్ అయిపోతుంది, జస్ట్ 2 more Sundays టు గో. When are you going to pray and seek God, and when are you going to be saved అని చెప్పాడు. వై డోంట్ యూ స్టార్ట్ టుడే అన్నా. I did not think that he will take it that seriously. I did not expect him to take it that seriously, but he took it seriously. సీరియస్గా తీసుకొని ప్రార్థన చేశాడు. నెక్స్ట్ డే హీ కాల్ మీ. హీ వాజ్ ఎగ్జైటెడ్. మార్నింగ్ కాల్ రాదు కదా యవనస్తుల నుండి, బట్ ఈ యవనస్తుల నుండి మార్నింగ్ కాల్. ఆ కాల్ చూడగానే నాకు తెలుసు దేర్ సమ్ గుడ్ న్యూస్. దెన్ ఐ అండర్స్టూడ్, దిస్ పర్సన్ హెస్ టేకెన్ థింగ్స్ సీరియస్లీ. గాడ్ స్పోక్ టు హిమ్. దేవుడు తెలియబర్చాడు. తెలియని దేవుడు టిల్ December 15th ఆయన తన్ను తాను తెలియబరుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఈ దేశం వారు ఎన్నో ఆర్గనైజ్డ్ రిచువలిస్టిక్ సిస్టమ్ పెట్టుకొని, వ్యవస్థ పెట్టుకొని, స్థలాలు పెట్టుకొని, ఇక్కడ ఎవరు ఫోటో లేదు కదా అండి, ఏ గుర్తులు లేదు కదా, ఇక్కడ ఏమి ఉండవు. అయితే మన దేశం వారు ఎంతో శ్రద్ధ కలిగి, ఆశ కలిగి చేస్తున్నారు, కానీ తెలియట్లేదు దేవుడు. యేసుక్రీస్తు పుట్టాడని తెలిసిన తర్వాత దేవుడు తెలియకుండా ఉండవలసిన అవసరం ఎవరికి లేదు. అయితే అది కమ్యూనికేట్ అవ్వలేదు కాబట్టి వారు ఆ ధోరణిలో, ఆ పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. చాలామంది కమ్యూనికేట్ అవ్వలేదండి, తెలియదు. మనం అనుకుంటున్నా అందరికి తెలుసా? నో, దే రియలీ డోంట్ నో. దే హర్డ్ లిటిల్, అంతే. తెలియదు, నిజంగా తెలియదు. మార్గం తెలియదు. మతం తెలుసు, క్రైస్తవ మతం ఉన్నదని తెలుసు, మార్గం తెలియదండి. సో మన చర్చ్లో ఆ యవనస్తుడితో దేవుడు మాట్లాడాడు. ఎంత టైం కావాలో మనకి? ఎంతో టైం అవసరం లేదు. ఇక్కడ ఆరాధన యేసుక్రీస్తుకు జరిగితే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? రెస్పాండ్ అవుతాడు. సో ఆ అబ్బాయికి చెప్పాను, తన సీరియస్గా తీసుకున్నాడు ఆ మాటల్ని. 2 weeks కదా ఆ ఈవెంట్స్ 29th బ్యాప్టిజం పెడితే రెడీ అయిపో తీసుకోవడానికి. టుడే ఇస్ 29th. బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యూ కెన్ ఈవెన్ టేక్ బ్యాప్టిజం అన్న. సీరియస్గా తీసుకున్నాడు. దేవుడిని వెతికాడు, దేవుడు మాట్లాడాడు. ప్రియులరా, వెతుకుతే తెలియబరుస్తాడు. ఏంటి వెతకడం అంటే? ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఏం లేదు, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయడమే. నువ్వెవరో నాకు తెలియట్లేదు, ఆ తెలియకుండా తెలియపరచడానికి యేసుని పంపావు. యేసుక్రీస్తు నా నిమిత్తము పాపంగా దూరం చేసింది ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అని ఐ ఆల్సో బిలీవ్. ఇదిగో నేను నమ్ముతున్నా ఈనాడు, మనస్ఫూర్తిగా కంప్లీట్గా నమ్ముతున్నాను. నాకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు అని నాకు తెలియాల. దేవుడు నువ్వు మాట్లాడాలి, నా ప్రేయర్ని యాక్సెప్ట్ చేయాలి. ఐ వాంట్ టు నో యూ, ఐఎమ్ సీకింగ్ యువర్ ఫేస్. నేను వెతుకుతున్నాను. దయచేసి లాస్ట్ డే ఆఫ్ ద వీక్ తెలియని దేవుణ్ణి మీరు ఆరాధన చేయవలసిన అవసరం లేదండి. ఇంక మీదట ఈ వచనం చదివి ఇది తెలుసుకున్నాక ఆల్ ఆర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ఆర్ పర్స్యూట్ దాని తగిన ఫలితాలు ఇస్తే కానీ ఇట్ కెన్ నాట్
వి నో ద వే, జీసస్ క్రైస్ట్ ఇస్ ద వే. ప్రాయశ్చిత్తమయ్యావు, ఏది నాతో మాట్లాడు, ఐ వాంట్ టు నో యూ. ఇది తెలియక నేను ఎందుకు ఉండాలి? వెన్ ఐ నో దట్ యు ఆర్ ద వే, నాకు తెలియబరచు అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ డూ హిజ్ ఓన్ వర్క్ అండి. ఆయన కదా చెయ్యాలా, ఇది మనిషి చేయగలడా? నేనేమన్నా మనిషి అయితే మనిషిని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయగలను, మనిషిని పరిచయం చేయగలను. ఏమంటే మీకు పలానా ఆయన తెలుసా? తెలియదు, కమ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యు, అంతే కదండి శరీరీ అయితే. సో ఇది దేవుడు, ఆయన వస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన తెలియపరుచుకుంటాడు. సో మన ఆరాధన అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి డోంట్ లెట్ దీస్ 3 days pass by. My suggestion is, of course, not only for few but for all who have come. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో థ్యాంక్స్ చెప్పండి, దేవుణ్ణి అడగండి, నాకు ఒక ప్రామిస్ వర్డ్ ఇవ్వని అడగండి. నా ఇంటికి, మీ ప్రొఫెషన్, వాట్ ఎవర్ యునో, దేనికైనా ఈ 3 days సమయాన్ని పోనీయక దేవుని దగ్గర అడగండి. ఐ వాంట్ థింగ్స్ టు బి న్యూ ఇన్ దిస్ న్యూ ఇయర్ లార్డ్. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తున్నాను అందరికీ. నాకు ఆ న్యూ ఏంటో నాకు చెప్పండి అని ఈ 3 days దయచేసి మీరేం చేయండి, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. టేక్ టైమ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడే మీతో మాట్లాడతాడు. ఇది అన్ని తెలుసుకొని ఎంటర్ అయ్యే న్యూ ఇయర్గా మనం చేసుకోవచ్చు. తెలియబరుస్తాడు మన దేవుడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, ఆయన తెలియబరుస్తాడు. రెండవది మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు? ఆయన తూర్పు దిక్కున. ఆయన నక్షత్రం చూచి ఆయన్ని పూజింప వచ్చితిమని చెప్పిరి. వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ఇక్కడ కూడా ఆరాధన చేయడానికి యూదులు కాని వారు వచ్చారు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. దేనికి వచ్చారండి? వాళ్ళు చెప్తున్నారు దేనికి వచ్చారట? యేసుక్రీస్తు అంటే ఒకటే చేయాలి. ఏం చేయాలా? పూజ చేయాలి. యేసుక్రీస్తు గురించి తెలిస్తే మనిషి ఏం చేయాలా? తెలిసిన వారందరూ వినండి. నాకు తెలుసు, ఐ నో, ఐ హ్యావ్ కమ్ టు నోన్ హిమ్, ఐ హ్యావ్ కమ్ టు బి నోన్ బై హిమ్. నేను ఆయన్ని తెలుసుకోవడం కాదు, ఆయనే నన్ను ఎరిగి ఉన్నాడు, నాతో మాట్లాడాడు. ఐఎమ్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయన ఎవరో నాకు తెలుసు అని వారు వినండి. తెలిసిన వారైతే యేసుక్రీస్తు అంటే ఏం చేయాలా? నిజంగానే యూదులు ఈ విషయంలో వెనకబడిపోయారు. ఎందుకంటే హేరోదు ఎవరిని పిలిచాడు? 4వ వచనంలో ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలిచాడు. ఎవరు అపాయింట్ చేస్తారు ప్రధాన యాజకుడినప్పుడు? హేరోదే. సో పిలిచాడు, రండి యూద మతాధికారులు, మీరే చెప్పాలా, వీరేదో యూదులకు రాజు అంటున్నారు, చెప్పాడు. సో మీకా గ్రంథం తీసి చక్కగా 500 years ముందు బెత్లెహేంలో పుడతాడని ఉందండి అని చెప్పారు. ఎవరు చెప్పారు? యూద మత ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఈ లాని రాసి ప్రిజర్వ్ చేసేవారు స్క్రైబ్స్. శాస్త్రులు ఎవరండి? ఈ గ్రంథముని, ఈ ప్రింటెడ్ ఫామ్ కదా, అప్పట్లో రాసి దాన్ని జాగ్రత్త పెట్టేవారు. సో ఇమ్మీడియట్లీ దే కుడ్ గో అండ్ టేక్ దట్ పార్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ రీడ్ అండ్ టెల్ ఇక్కడ ఉందని చెప్పారా? చెప్పారు. అయితే ఎంత వెనకబడిపోయి ఉన్నారు? ఈరోజు క్రిస్టియన్స్ ఆర్ సో బ్యాక్వర్డ్. ఆ రోజు జూయిష్ పీపుల్ వేర్ సో బ్యాక్వర్డ్ ఇన్ నోయింగ్ క్రైస్ట్.
వీళ్ళెవరండి? తార కాదు, నక్షత్రం చూసి వచ్చిన వాళ్ళు ఎవరండి? తూర్పు దేశంలో ఉన్న ఏ జ్ఞానం కలిగిన వారు? ఆస్ట్రానమీ గురించిన జ్ఞానం కలిగిన వారు. వారు యూదులు కారు. అయితే వారికి యేసుని ఆరాధన చేయాలని ఆలోచన. బాగా గమనించాలి. ఈ 51 సంవత్సరాలు అన్యులు యేసుక్రీస్తుని తెలుసుకొని, క్రైస్తవులు కాని వారు ప్రభుని తెలుసుకొని ఆరాధించేవారుగా అయి ఉన్నారు. మనం వెనకబడిపోయి ఉన్నామేమో. ఆరాధించేవారుగా గమనించాల. దేనికి వచ్చారు వాళ్ళు? పూజ అంటే ఏంటి? పూజలో ఏం చేస్తాం? పూజ అంటే ఏంటి? వాట్ డు వి మీన్ బై పూజ? ఏం చేస్తాం మనం? సరే, ఆరాధన అంటే ఏంటండి? పూజను పక్కబెట్టేయండి. మీరు ఆరాధనకు వచ్చిన వాళ్ళని పూజ గురించి అడుగుతారు ఏంటండి అంటారు. మీరు తెలుసు నాకు. అదే అదే ప్రశ్న వేస్తారు. నాకు ప్రశ్న వినబడింది మీ మనసు నుండి. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? దేవుని చూడండి. ఆరాధన అంటే ఏంటంటే దేవునికి ఆరాధన చేయడం అంట. ఆరాధన అంటే ఏంటండి? దేవుని నుండి పుచ్చుకోవడం. ఆరాధన అంటే ఏంటి? దేవునికి ఇవ్వడం. ఆరాధనకి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే జస్ట్ గివింగ్ టు గాడ్. ఆరాధన అంటే ఈట, పూజ అంటే చెయ్యుట, ఈట. ఎవరు వెనకబడిపోయి ఉన్నారో ఆలోచన చేయండి. ఆరాధన అంటే ఈయుట, పుచ్చుకొనట కాదు. వై ఆర్ యు గోయింగ్ టు సండే సర్వీస్? ఐ వాంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. You are mistaken. Why are you coming for Sunday service? To worship God. దేవునికి ఇయ్యడానికి. వారం పాటు నాకు అన్ని ఇచ్చిన దేవునికి ఆ సమాజంగా కూడి ఒక 2 గంటలు, గంటన్నర సేపులు ప్రార్థనలో హృదయపూర్వకంగా ప్రార్థన ద్వారా ఆయనకి స్తుతి చేయుటకు, పాటల ద్వారా స్తుతి చేయుటకు, అన్ని ఈటకు. ఆ ఇచ్చే కార్యక్రమంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇచ్చేవారు ఉంటే పుచ్చుకుండే ఆయన ఉన్నాడు కాబట్టి గిఫ్ట్స్ ఎవరికి ఇస్తాం? పుచ్చుకుండే వారికి ఏం చేస్తాం? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన మాట్లాడేవాడు కాబట్టి విని బెనిఫిట్ అయి వెళ్తున్నాం. వచ్చే ఉద్దేశం ఏంటండి? పూజ చేయుటకు. యూదులందరూ నేర్చుకొని ఉంటారు కానీ వెనకబడిపోయారు. జ్ఞానులు ముందుకు వచ్చేసారు పూజ చేయటంలో. ఎవరిని? యేసుని పూజ చేయటంలో. ఈనాడు అన్యులు ఆరాధన చేయుచున్నారు. ఈ 51 ఆదివారాల్లో అన్యులు మనకన్నా ముందున్నారు. అల్టల్ వై ఏంటండి అలా అంటున్నారు అంటారు. అందరినీ కాదు, కొందరికన్నా అది అర్థం అవ్వాలి. ఏమండి? ముందున్నారు వారు వారు ఆ నక్షత్రం ఫాలో చేసి వెళ్ళారు. వెళ్ళి వారు చేసిన పూజ చూడండి. 11వ వచనం చదువుదాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 11వ వచనం. మైక్ లేదా అండి? తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. అక్కడ ఆగుదాం అండి. సాగిలపడి పూజించి తమ ఎవరి పెట్టెలని? ఎక్కడి నుండి వచ్చినవి? సిద్ధపడితే కదా పెట్టితో వస్తారు. వారు మురళీనగర్ నుండి రాలేదు, సుజాత నగర్ నుండి రాలేదు, శారదా నగర్ నుండి రాలేదు, లేక ఇంకొక పాలెం నుండి రాలేదు.
పగల్లో సూర్యుడు వెలుగున్నది ప్రయాణం చేయడానికి, రాత్రి యేసుక్రీస్తు పుట్టుకకి దేవుడు వారికి నక్షత్రం వెలుగు ఏర్పాటు చేశాడు నడిచి రావడానికి. వారు ఎంతో దూర ప్రయాణం, దేశం విడిచి దేశ ప్రయాణం. ఆ కాలంకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సెంచరీలో ఒంటెల మీద గాడిదల మీద ఇంటి దగ్గర పెట్టి సిద్ధమైంది పూజకి. వారు ప్రయాణం కాదు, ప్రయాణంకు వేరే పెట్లు. పూజకి ఇంటి దగ్గరే పెట్టి సిద్ధమైంది. పెట్టితో పూజ. వెనకబడిపోయారు యూదులు. సిద్ధపాటు లేకుండా ఆరాధన పూజ జరగదు. తమ పెట్టిని వచ్చి పూజించే దగ్గర విప్పాల. పూజకి ఆరాధనకి సిద్ధపాటు ఉండాల. ఈరోజు ప్రార్థన కూడా చేయకుండా ఇక్కడ ఆరాధన చేయడానికి వచ్చిన వారు ఉన్నారు. చేతులు ఎత్తొద్దు, నేను అడగను. ఆలోచన చేయండి. అన్యులు, యూదులు కాని వారు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు ఆరాధన చేయటంలో, ఎంత ఫోకస్డ్గా ఉన్నారు. యేసుని ఇంటి దగ్గర పెట్టి సిద్ధం చేసుకున్నారు. బై ద వే, డ్రామా చూసారా? యేసు ప్రభు పుట్టుక డ్రామా. ఎందరు వస్తారు? జ్ఞానులు. ఎందుకు ముగ్గురు వస్తారు? ముగ్గురు అని లేదు కదా, జ్ఞానులు అని ఉంది. ఎందుకంటే ముగ్గురు వస్తారు? ముగ్గురు తమ పెట్లను, అదే అర్థవంతంగా ఉందని పూజ ఆరాధన. ఒక ఆయన ఏం పెట్టాడట? బంగారు. ఇంకొక ఆయన సాంబ్రాణి. ఇంకొక ఆయన, అందుకు అర్థవంతంగా ఉందని మనం ముగ్గురు పెట్టుకుంటాం డ్రామాల్లో. నాలుగో వ్యక్తి ఊరికే వచ్చి మోకరించుకుంటారు. బికాస్ పూజ మీనింగ్లెస్ అవుతుంది. ఊరికే నమస్కారం, ఊరికే సాగిల పడితే మీనింగ్లెస్. పెట్టి లేకపోతే మీనింగ్లెస్. అందుకే ఆరాధన వారికి ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. వారికి దేవుడు ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై ఆరాధన. గమనించండి, ఆరాధించేవారు అందరూ, తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్న వారందరూ గమనించాల. దేవుని నుండి వారికి నడిపింపు వచ్చి వారు వెళ్ళారు. దేవుని నుండి నడిపింపు వచ్చి ఆ కుటుంబము వేరే దారి వెళ్ళారు. యోసేపు, మరియా, శిశువు వేరే దారి వెళ్ళారు. రాజుగారి ఆలోచన వారి విరోధంగా రూపింపబడినది వర్ధిల్లకుండా పోయింది. అది కదా ఆరాధన యొక్క ఫలితం. 2 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారు మగపిల్లలందరినీ చంపండి అన్నాడు లెక్కలేసి హేరోదు. సో దట్ ఈ రాజు రేపు రాజు అయిపోకూడదు, రాజు పుట్టాడు. నమ్మాడా లేదా హేరోదు? నమ్మాడు. రాజుగారు డిగ్రీ కూడా పని చేయలేదు. ఏ కుటుంబం? ఏదో కుటుంబం ఆ దేశంలో. ఎవరో చిన్న శిశువు 2 years ఉంటాడు. వీరు జ్ఞానులు, వారికి నడిపింపు. ఆ కుటుంబానికి ఐగుప్తుకు వెళ్ళిపోమని నడిపింపు. చూసారా? ఆరాధన చేస్తే, ఆరాధన పూజ అర్థవంతముగా చేస్తే దాని యొక్క ప్రయోజనము, ఆశీర్వాదము మనకును, ఎక్కడ జరుగుతుందో ఆ వారికిను జరగాల. ఈ ఆర్కే రెసిడెన్సీ వారికి ఆశీర్వాదం వెళ్ళాలి. ఇక్కడ ఆరాధన జరుగుతున్నట్లయితే ఈ కైలాసపురం వాళ్ళందరికీ ఆశీర్వాదం వెళ్ళాలి. విశాఖపట్నం వారికి ఆశీర్వాదం వెళ్ళాలి. ఆరాధన జరిగితే, మన పూజ మన పెట్టితో అయితే ఆశీర్వాదం అందరికి వెళ్ళాలి. ఈ సిపిఎఫ్ మనందరం ఇక్కడ కూర్చోడానికి కారణము, కొందరు నిజమైన పూజ, పెట్లను విప్పిన పూజ చేశారు. వారి ప్రేయర్స్ బట్టి ఈరోజు నేను మీరందరూ వచ్చాం. అది తెలుసా మనకి? వారు నిజమైన ఆరాధన చేశారు, అందుకే ఆశీర్వాదం. మనం
వారు కొంతమంది చేస్తే మనం ఇంతమంది అయ్యాం. మనం ఇంతమంది చేస్తే ఎంతమంది కావాలా? మన ఆరాధన ఆశీర్వాదం తీసుకురావాలండి. ఏ ఆయుధం రూపించినా వర్ధిల్లకూడదండి. ఆరాధన చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పోవాలండి. ఎవరు ఆటంకపరుస్తున్నారు వీరందరూ రాకుండా? ఎవరండి ఆటంకపరిచేది? వారి మతమా? లేదు. ఆర్ఎస్ఎస్ లేనే లేదు. బజరంగ్ దళ అసలే లేదు. ఎవరు ఆటంకపరిచేది వీరందరూ రాకుండా? అపవాది. ఆరాధన చేస్తే ఏం జరగాలి? అన్నీ తొలగిపోవాలి, ఉన్నాయన్నీ తొలగిపోవాలి. నా జీవితంలో ముందు పోవాలా, నా ఇంట్లో అన్నీ దూరం అవ్వాలి. వారు రాత్రి పూట పాటలు పాడి ఆరాధన చేశారు. పైన నుండి శక్తి దిగి వచ్చింది. వారి సంఖ్యల్ని విడగొట్టడానికి ఒక భూకంపం. భూకంపం వస్తే మనుషులు చావాల, నష్టం జరగాల. ఏది బిల్డింగ్స్ కానీ దేనికి కానీ నష్టం జరగాల, మనుషులకు జరగాల. ఇది సంఖ్యలు విడగొట్టడానికి భూకంపం. ఆరాధన చేస్తేనే కదా అవన్నీ జరుగుతాయి. వీరి సంఖ్యలు విడిపోతే చరిత్రలో ఉన్న వాళ్ళందరి సంఖ్యలు విడిపోయినాయి. ఆరాధన చేస్తే ఉన్నోళ్ళందరికీ ఆశీర్వాదం వెళ్ళాలండి. నిజమైన పూజ ఎంతమంది ఖైదులు ఉన్నారు, వారందరి సంఖ్యలు విడిపోయినాయి. అట్లా అది కదా అండి ఆరాధన. పెట్టి లేకుండా పెట్టి విప్పి చూపించడానికి పుచ్చుకుండేవాడు రెడీగా ఉంటే బలిపీఠం దగ్గర ఇచ్చేవాళ్ళు లేరు. కార్యక్రమం మాత్రం జరిగిపోతుంది. వీ హ్యావ్ టు థింక్ అలౌడ్. మనం ఆలోచన చేయాలి. అన్యులు జ్ఞానులు దూరదేశం నుండి వచ్చిన వాళ్ళు. యూదులు వెనకబడిపోయారు. ఈనాడు విశ్వాసులు క్రైస్తవులు వెనకబడిపోకూడదు. చేసేవారు ఉన్నారు ఆరాధన, వారి జీవితంలో విడుదల, వారి ఇంట్లో కార్యము, ఇతరులకు మేలు, వారి ఆశీర్వాదం అవుతూ ఉన్నారు. పిస్సినారి అంటే ఎవరో తెలుసా అండి? హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ పిస్సినారి? సరే, పిస్సినారి అంటే ఏంటో ఫస్ట్ చెప్పండి. ఎవరో కాదు, నేను తప్పు చెప్పాను. పిస్సినారి అంటే ఏంటండి? ఒక స్వీట్. అది తమిళ్లో అదే పేరు, ఈ తెలుగులో, ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే పేరు, పిస్సినారి. అది తమిళ్లో అది పిస్సినారి అంటే ఆ పిస్ అన్నమాట. ఆ స్వీట్ తీసి ఇద్దామంటే అది అంటుకుంటుంది. అలా ఇద్దామంటే అది వెళ్ళదు. స్వీట్ అండి అది. పిస్సినారి అంటే స్వీట్. అది ముట్టుకుంటే అంటుకుపోద్ది, ఎవరికి లేము. మనం ఇలా పెడదామంటే అది అవ్వదు. ఏం చేయాలి? వీ హ్యావ్ టు లిటరలీ లిక్. దాన్ని మనుషులకు పెట్టారు. ఆరాధనలో పిస్సినారితనం ఉంటే పనికిరాదండి. ఆరాధనలో పెట్టి ఉండాలి. తమ పెట్లను విప్పి. ఆరాధనలో ఏముండాలా? ప్రిపరేషన్ ఉండాలి. ఆరాధనలో పిస్సినారితనం ఉంటే అస్సలు పనికిరాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చేయలేమండి. అది పూజ కాదు, అది ఆరాధన కాదు. సాగిలు పడడం ఉండదు. హృదయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకోవడం ఉండదు. నిజంగానే మన స్తుతి హృదయం నుండి రావడం, మన ప్రేయర్స్ రావడం, మన కానుకలు రావడం, ఏది హృదయం నుండి వచ్చేదిగా ఉండదు. దయచేసి ఆలోచన చేయాలి. ఆరాధన ఎంతో ఆశీర్వాదమైనది. అందుకే మనం కూడుకుంటున్నాం. ఇక్కడ అప్పుడప్పుడు టైం చూసుకుంటున్నారు కొంతమంది. అంటే నాకు సిగ్నల్ అనమాట. ప్రీచర్స్కి సిగ్నల్స్ ఉంటాయండి. మీకు తెలుసో తెలీదో, మేము నేర్చుకుంటాం. ఇది మా ప్రొఫెసర్ ఇది
హోమిలెటిక్స్ నేర్పినప్పుడే చెప్పారు, యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ద ఆడియన్స్, కీప్ ఐ కాంటాక్ట్, సమ్టైమ్స్ వెన్ యూ మిస్ దే గివ్ సిగ్నల్స్ అని. ఇలాగని లాగని లాగని ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. అంటే ఎక్కువ టైం అయిపోతుంది స్టాప్ అని, టైం దాటిపోతుంది వర్తమానం, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అది ఎలా మీరు చేస్తారో నాకు తెలీదు, అయితే నాకు తెలుసు ఆ మెసేజ్. ఈ రీతిలో ఈనాటి సంఘం ఆరాధన అయిపోయాక, ఈరోజు మెసేజ్ ఓన్లీ 60% అండి. ఓ అందుకే ఆరాధనకు వస్తున్నామా, రేటింగ్స్ ఇవ్వడం. ఈరోజు మెసేజ్ చాలా బాగుందండి అంటే ఏంటి, 100% నువ్వు రేటింగ్ వచ్చేది అందుకేనా? ఈరోజు అయ్యో ఈ బ్రదర్ ఆ మెసేజ్ ఇస్తున్నా, ఆ బ్రదర్ అని అనుకున్నాం, ఆ సిస్టర్ అని అనుకున్నాం, ఏంటి ఈ సిస్టర్ నిలబడ్డారు. దీనికి వచ్చేది ఆరాధనకి. ఆరాధనకి దేనికండి వస్తున్నాం? 51 వీక్స్ ఆశీర్వాదం పోగొట్టుకున్నామేమో. ఏమండి, ప్రిపరేషనే లేదు, కొన్నిసార్లు నెగ్లిజెన్స్. ఎక్లీసియాస్టిస్ 5:1 ఏం రాయబడి ఉంది? వాచ్ యువర్ స్టెప్స్ యాజ్ యూ గో ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తనని, మనకేంటి, ఓ ఈరోజు వెడ్డింగ్ రిసెప్షన్ అండి, ఆదివారం నాడు సెలవు కదా, సో లెట్స్ గో. చర్చ్ దేముంది, ఎవ్రీ సండే వెళ్తున్నాం, ఈరోజు మానేద్దాం. ఈరోజు అది ఉందండి, ఇది ఉందండి, ఈరోజు కొంచెం మూడు బాగాలేదు కాబట్టి మనం ఆన్లైన్లో ఎలాగో వస్తుంది కదా, ఆన్లైన్లో చూసుకో. ఇదా పెట్టి మనం పెట్టి ప్రియులరా, పిసినారులు మనం పెట్టి పట్టుకునే వాళ్ళం కాదు, చేతికి అంటిపోయే స్వీట్ అది ఇలా ఇలా ముట్టుకుంటే అంతే ఇంక అన్నమాట. అది ఇంకా అలాంటి స్వీట్ మరి నేను ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు అలాంటి ఒక స్వీట్లు నేను చూడలేదు, మరి అలాంటివి ఉన్నాయేమో లేదు తెలియదు. కానీ ప్రయోజనం లేని, మన ఆశీర్వాదాలు కోల్పోయే ఒక ఆరాధన మనకు కావాలా? మీరు ఆలోచన చేయాలి. ఆశీర్వాదాలు కోల్పోయే ఒక, నిన్న వీ హ్యాడ్ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ హెబ్రోన్ స్కూల్. పెట్లను విప్పి అనగానే, మార్నింగ్ ఐ వాజ్ ఇన్ విజయనగరం, ఇది చూస్తున్నప్పుడు పెట్లను విప్పి అనగానే దేవుడు అప్పుడే నాకు వెలిగించి, ఈ స్థలం అంతా ఎలాగొచ్చింది అన్నాడు. ఏమండి, అప్పుడు అర్థమైంది, ఓహో అదే కదా. ఆ విజయనగరం స్థలం అంతా 2 గాజులు అమ్మగారు వేసుకున్న 2 గాజులు తీసి పెడితే ఎంతమందికి ఆశీర్వాదం. అమ్మగారు 2 గాజులు తీయగానే డిఎస్పి గారు, రిటైర్డ్ డిఎస్పి గారు, జేకబ్ బ్రదర్ దగ్గర ఏం దాచుకోరు కదా, ఏం ఉండదులేండి, నేను రిటైర్ అయ్యాను, ఇదిగోండి 10,000. ఈ 2 కలిస్తే ఆ స్థలం ఎంత ఆశీర్వాదం అండి. సో 50 years చేసాం. అప్పుడు దేవుడు ప్రశ్నలు వేస్తాడు కొన్ని, బైబిల్ చదువుతున్నప్పుడే అర్థమైంది ఇదంతా ఇట్స్ బికాస్ ఆఫ్ సంబడీ సాక్రిఫైస్. అప్పుడు ఆ 2 గాజులు ఉంది, అదే ప్రెషస్. 1982లో అదే ప్రెషస్, అదే ఉంది. 3 ఉంటే 3 తీసేవారు, 2 ఉంది. చూసారా, ఆయన బాగా తెలుసు అంకుల్ ఆంటీని, నాగన్న గారు మీకు కూడా తెలుసు, పాత వాళ్ళు డిఎస్పి నాగన్న గారు రిటైర్. బ్రదర్ దగ్గర ఏం ఉండదు, ఇదిగోండి ఇది నా దగ్గర ఉంది రిటైర్, అంటే ఇది ఉపయోగకరంగా ఉంటుంది చూడ, ఉపయోగం సరిపోయింది. ఎంతమందికి ఆశీర్వాదం. అక్కడ ఒక బలిపీఠం, ఆ బలిపీఠం దగ్గర 4 వచ్చి, అక్కడ అది స్కూల్ యాక్చువల్లీ, అయితే ఒక బలిపీఠం, అక్కడ 4 వచ్చి ప్రేయర్ చేస్తే ఈనాడు ఎంతమంది అక్కడ.
వావ్, దెర్ ఇస్ నో లిమిట్ అండి. నిజమైన పూజ, నిజమైన ఆరాధన చేస్తే ఆశీర్వాదము నాకు కాదు, నా ఫ్యామిలీకి కాదు, ఇట్ విల్ గో అబౌట్, అంతా అది వెళ్తూ ఉంటుంది దేవుని. ఎందుకంటే పుచ్చుకునే ఆయన ఉంటాడు, పూజ జరుగుతుంది కదా, అది ఆరాధన కదా. ఆయన ఉంటే నీకు విరోధంగా ఒక డిగ్రీ పాస్ చేశారు నీ తల తీసేయడానికి ఆయనకులాగా. ఎవరికి? అప్పుడు శిశువు అయిన యేసుకులాగా డిగ్రీ వచ్చింది, నిలబడుతుందా? అందరు తలలు పోయినాయి ఆ ఊరిలో, అందరు శిశువుల్ని నరికేశారు, మగ శిశువులు అందరినీ. కానీ ఆయనకేం కాలే. ఎవరికేం జరిగినా నీకేం కాదు, నీకు విరోధంగా మాత్రం అది పనిచేయదు. అదే ఆరాధనలో ఉన్న మహత్వం, పూజ తీసుకొచ్చే మహత్వం. పుచ్చుకుండేవాడు నీతో ఉన్నాడు కదా. పుచ్చుకున్న ఆయన ఎవరు? నువ్వు ఇచ్చేదాన్ని. నువ్వు ఎవరికి సాష్టాంగ పడుతున్నావు, ఎవరిని స్తుతిస్తున్నావు, ఎవరికి ప్రేయర్ చేస్తున్నావు? దేవుడు, తెలిసిన దేవుడు ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. ఇంకేం వర్ధిల్లుతుంది నీకు విరోధంగా? ఏం పని చేస్తుంది? ఎంతమంది అయినా కలిసి వచ్చి నేను శపించవచ్చు, ఒక పైసా కూడా పనిచేయదు. కొన్నిసార్లు నవ్వుకుంటాను, బ్రదర్ ఇలా అంటున్నారండి, అలా అంటున్నారండి, ఇలాగా. ఐ గివ్ జీరో ఫేస్ వాల్యూ టు దోస్ వర్డ్స్. అది డెవలప్ చేసుకోవాలి మనం. కొన్ని వర్డ్స్కి ఎంత ఫేస్ వాల్యూ ఇవ్వాలా? జీరోవే ఇవ్వాలా. అంటే ఏంటి? ఇది అసలు వేస్ట్, ఇది పనే చేయదు. యేసు ప్రభు నా గురించి ఏం చెప్పాడో అదే పని చేస్తుంది. ఆరాధన చేయవారికి ఆరాధన ఇయ్యడం కాబట్టి, పుచ్చుకుంటున్న ఆయన ఉంటున్నాడు కాబట్టి నీకు విరోధంగా ఎవరు ఏం చేయలేరు. తలే నరికేయాలని రాజుగారు వేస్తే కాపాడబడ్డారు. నీకు ఏం కావాలో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన యొద్ద నుండే మనకి ఆశీర్వాదం, క్షేమం, సమస్తం వస్తుంది. సో వెన్ వీఆర్ రియలీ నిజంగా పూజ ఆరాధన ఇచ్చేది కాబట్టి, పుచ్చుకుండే ఆయన ఉంటున్నాడు కాబట్టి ఇంకా మనకేమీ ప్రాబ్లం లేదండి. కాబట్టి ఈ 52nd వీక్ మనం ఎటువంటి ఆరాధన చేస్తున్నాం ఈరోజు, ఇంతవరకు ఎలా చేసాం? ఈ 3 days వెళ్ళి దేవుని దగ్గర, ఈ 3 days మళ్ళీ రాదు కదా ఈ ఇయర్లో. దయచేసి టేక్ యువర్ టైమ్ టు ప్రే, ప్రైజ్ అండ్ ఆస్క్ గాడ్. ప్రభా, ఇంకా తెలుసుకోవాలా, చాలా ఆశీర్వాదంగా నా ప్రేయర్స్ చేయండి. నాకు పెద్దగా పాటలు పాడడం రాదు, అయితే పాటలు వచ్చు, ఇది ఆశీర్వాదంగా చేయండి. నాకు అన్నీ చేయడం రాదు, ఏదో కొంచెం. ఒక మాట కూడా చెప్పండి, ఈ పిసినారి స్వీట్ లాగా నేను ఉండకూడదు ప్రభువా. నా ఆరాధన ఆశీర్వాదంగా ఉండాలి, ఈ జ్ఞానుల యొక్క ఆరాధనలాగా నా ఆరాధన ఉండాలి ప్రభువా అని మీ ప్రేయర్లో యాడ్ చేసుకోండి. ట్రూలీ వీ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇయర్. వీ విల్ హ్యావ్ అ వెరీ వెరీ గ్రేట్ ఇయర్. దేవుడు మాట్లాడతాడు, పుచ్చుకోండి ఆయన మీకు చెప్తాడు. కాబట్టి ఈ సందర్భాన్ని దయచేసి ఎవరు పోనీయవద్దు. మై సజెషన్ ఇస్, ఈ 3 దినాలు దయచేసి దేవునితో మీ పనులు, మీ కార్యాలన్నిట్లో మీరు ఉండవచ్చు. కానీ నిద్ర ఏం చేయవచ్చు? మనం అది కత్తిరించేది ఆ కత్తిరి మన చేతిలోనే ఉంది కదా. నిద్ర పోకపోతే ఏం కాదండి, ఏం కాదు. నిద్ర తగ్గితే ఏం కాదు. ఆల్ నైట్ ప్రేయర్ చేస్తారు, ఆల్ నైట్ ప్రేయర్లో మర్చిపోతాం నిద్రపోలేదని కదా. ప్రేయర్ అయ్యాక గుర్తు, 4 o'clock అయిపోయిందా, చూసారా? అది దేవుడు చూసుకుంటాడు. 3 రోజులు కొంచెం ఏమేమి కత్తిరించాలో అవన్నీ మీ వశంలో ఉన్న కత్తిరించి దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేయండి. మీ ఆరాధన ప్రారంభించండి, యథార్థమైన పూజ ప్రారంభించండి ఇంట్లో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించే మా యేసుక్రీస్తు, తెలియబడని దేవుడుగా ఎవరి జీవితంలో మీరు ఉండవలసిన అవసరం లేదు. మేము తెలుసుకోవచ్చు, నిన్ను వెతికితే చాలు.
తెలుసుకోగలం ప్రభా. అన్యులైన జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. వారి ప్రయాణం పగలు రాత్రి ఉంటుంది కాబట్టి వారికి నక్షత్రం తోడు, నక్షత్రమే కాపుదల. వారు ప్రయాణం చేసే మార్గంలో వారికి క్షేమము. అంతే వచ్చారు. వచ్చి వారు మాకు పూజ నేర్పారు ప్రభా, వారు మాకు ఆరాధన నేర్పారు, క్లారిటీ ఇచ్చారు. ఎలా ఉండాలి ఆరాధన, ఎలా ఉండాలి పూజ అనేది. ఆరాధన అంటే ఈ ఊట పుచ్చుకోవడం కాదు. సిద్ధపాటు లేకుండా అనాలోచితంగా అలవాటుగా పేరుకి ఆరాధన అనేది జరగకూడదని, మా ప్రవర్తన విషయం చూసుకోకుండా ఆరాధన జరగకూడదని, అన్యులైనప్పటికీ ఇంటి దగ్గరే వారు సిద్ధపడి వచ్చి తమ పెట్లను వారు విప్పారు కాబట్టి ఎంతటి ఆశీర్వాదం, ఎంతటి దేవుని ప్రభా. కొందరు తమ టైంని, తమ నిద్రని, తమ కలిగినదంతటిని, బలంని, శక్తిని సాక్రిఫైస్ చేస్తే మేమందరూ వచ్చాం ప్రభా. ఇక్కడ మా వ్యవస్థాపకులు, వారితో పాటు కొందరు ఆదిలో ప్రారంభం బలిపీఠం యొద్ద వారు యథార్థమైన ఆరాధన చేశారు. వారమునకు ఒక మారు అందరితో, మధ్యవారంలో అలాగే ఉపవాస కూటీలలో విశ్వాసులతో యథార్థంగా వారు చేశారు కాబట్టి, హృదయపూర్వకంగా చేశారు కాబట్టి ఈనాడు మేము ఎంతమంది అయ్యాం ప్రభా. మేమందరూ కలిసి ఏకభావంతో ఒక్క ప్రేయర్ చేస్తే కైలాసపురం కొరకు, ఆర్కే రెసిడెన్సీలో ఉన్నవారి కొరకు, లేక మా చర్చ్లోనే కొంతమంది సమస్యల్లో ఉన్నారు, వారి ప్రాబ్లమ్స్ కొరకు మేము ఏకభావంతో అందరూ బలిపీఠం యొద్ద కూడి ప్రేయర్ చేస్తే మా సంఖ్యలే కాదు, అందరి సంఖ్యలు విడిపోతాయి కదా. ఇచ్చే ఆరాధన, నీకు ఇస్తున్నదే ఆరాధన నీ గ్రహింపుతో మేము ఆరాధన నేర్చుకుంటే పుచ్చుకోవడానికి మీరు ఉంటారు అక్కడ. మీరేమైనా చేయగలరు కాబట్టి మీరు సమస్తము చేస్తారు ప్రభా. మీరు సమస్తము చేస్తారు. ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదన్నారు. మీ కార్యములు ఆశ్చర్యము, మీ కార్యములు అద్భుతం. మీరు చేస్తారు, మీరు చేస్తారు. ఏవేవైతే మమ్మల్ని అణిచివేస్తుందో, ఏవేవైతే మమ్మల్ని బాధ పెడుతుందో అవి అన్నీ దూరం అయిపోతాయి. స్వేచ్ఛ కలుగుతుంది, మేలు కలుగుతుంది. మా వలన ఇతరులకు మేలు ప్రభా, ఆశీర్వాదం వెళుతుంది ప్రభా. సాయం చేయండి, సాయం చేయండి. అర్థవంతమైన ఆరాధన, పునాదులు కదిలి ఆరాధన, భూకంపం వచ్చే ఆరాధన. ఆ భూకంపం మా కొరకే, మా ద్వారా ఇతరుల ఆశీర్వాదం కొరకు. అటువంటి ఒక ప్రత్యేకమైన, అవును తండ్రి, నీ కార్యముల్ని చూసే ఆరాధన. ఈ 3 దినాలు నీ సన్నిధిలో సమయం గడుపుతుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించాలని. ఇదిగో మాకు ఈ హాల్ ఇచ్చారు, బలిపీఠం ఇచ్చారు. మేము ఇక్కడ వచ్చి మీరున్నారని గ్రహింపుతో మేము ప్రేయర్ చేయవచ్చు, ఎప్పుడైనా రావచ్చు మేము. అవును ప్రభా, ఈ ఫెసిలిటీ ఇచ్చారు, నీకు వందనాలు. మేము వినియోగించుకోవడానికి ఈ 3 దినాలు సమయాన్ని మేము జాగ్రత్తగా వినియోగించుకోవడానికి మీరు మా కృప చూపించి నడిపించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.